ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు వేదిక టీవీ షేర్లింగంపల్లి మండల్ గచ్చిబౌలి విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారో వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు సార్? నరసింహులు గుప్తా అండి. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పరిపాలన అసలు సంవత్సరం తర్వాత జనం చాలా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఆశలకు అనుగుణంగా మార్పేం కనిపిస్తలేదు. రేవంత్ రెడ్డి గారిని అసలు ముఖ్యమంత్రి కూడా భావించే పరిస్థితి లేదు. ప్రజల్లో చాలా చాలా ఆశలు రేకెత్తించినారు. ఎన్నో అలవి కానీ ఆ వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు ఏది ఒక్కటి కూడా చేయకుండా ఖాళీ కంటి తుడుపు చర్యగా ఆ బస్ ఫ్రీ అని చెప్పో, గ్యాస్ ఫ్రీ అని చెప్పో, అసలు నిజమైన వాగ్దానాలు అస్సలు 2,500 రూపాయలు మహిళలకు కానీ, వృద్ధులకు పెన్షన్ 4,000 కానీ వాటిని ఆశపడి జనం పాపం ఓటేసినారు. తప్పిస్తే రేవంత్ రెడ్డి గారు వాగ్దానాలు నిలుపుకోవట్లో ఘోరంగా విఫలమైనారు. దీనికి జనంలో కేసీఆర్ పరిపాలన చాలా బాగుండే. ఆయన సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఆయన దూరదృష్టి కానీ. ఈరోజు చూస్తే మనం కరెంటు ఆ రోజు ఆలోచించినాము. కరెంటు గంటల తరబడి ఉండేది కాదు. ఈరోజు కరెంటు సంగతి కష్టాలే మర్చిపోయినాం. నీళ్ళ గురించి కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ బ్రహ్మాండమైన పథకాలు చేసిన కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాల ప్రచారం వల్ల అవి మర్చిపోయి జనం ఓటేసినారు. ఇప్పుడు జనం తెలుసుకుంటున్నాం మేము రేవంత్ రెడ్డి సంగతి. ఈసారి ఓట్లలో మళ్ళీ చూపిస్తాం. నమస్తే. మీ పేరమ్మా? లత. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? పర్లేదు, గ్యారంటీలు అయితే అన్నీ వస్తలేవు కదా. ఇంకా కరెంట్ బిల్ అది తగ్గిపోయింది, పర్లేదని అనిపించింది. కానీ జనాలు చాలా కిక్కిరిసిపోతున్నారు కదా. ఉచిత ప్రయాణం కన్నా వేరే ఏదైనా స్కీమ్ పెడితే బాగుండేది. అసలు ఎక్కువ రద్దీ అయ్యి తొక్కేసలాట్లాగా అయిపోతుంది. బస్సులో కూడా నిలబడలేక జాగాలే ప్లేస్ లేకుండా అయిపోతుంది. మరి ఇది చూసుకుంటే అభివృద్ధి పథకాలు ఏ విధంగా ఉన్నాయంటారు మేడం? ఇంకా అభివృద్ధి పథకాలు అంటే ఇంకా అయితే ఏమీ ఫెసిలిటీస్ అయితే లేవు. మరి వచ్చినాక చూద్దామని. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కేసీఆర్ ఊరికి శ్మశాన వాటిక అవి, ఇంకా పెద్దవాళ్ళకి గార్డెను అవన్నీ బాగా అనిపించినాయి. మిషన్ భగీరథ అన్ని ఊర్లలో కూడా అవైలబుల్ ఉన్నాయి అవి అయితే.